సాయంత్రం దీపాన్ని వెలిగించమని చెప్తూ ఉంటారు. ఎప్పటి వరకు? గృహప్రవేశం అయ్యేంత వరకు కూడా దీపారాధన చేయమంటారు. గృహప్రవేశం అయిన తర్వాత రోజు దీపారాధన చేస్తూ ఉంటారు. కానీ అప్పటి వరకు సంధ్య వేళలో దీపారాధన చేయడం ద్వారా ఆ ఇంట్లో రాక్షస నివాసం కాకుండా దేవతా నివాసం ఉంటుందని చెప్పి దీపారాధన చేస్తారు. ప్రస్తుత కాలంలో అలాంటి అవకాశాలు లేవు కాబట్టి మనము దీన్నంతా కూడా వాస్తు శాంతి అన్నారు. గృహ ప్రవేశము కాకుండా మేము వాస్తు శాంతి గృహ ప్రవేశము చేసుకున్నాము అన్నారు. అదే వాస్తు పురుషుడు ఎవరు? మరి వాస్తు పురుషుడు దేవత. వాస్తు పురుషుడు అనేవాడు రాక్షసుడు. పూర్వము తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది పరమేశ్వరుని ద్వారా వరం ఏమని పొందాడు అంటే, నూతనంగా ఎవరైతే గృహం నిర్మాణం చేస్తుంటారో ఆ ఇంట్లో నివాసం నువ్వు ఉండు, ఆ ఇంట్లో నువ్వు నివాసం ఉండి వారు నీకు పూజింపి వాస్తు శాంతి చేసి హోమం చేసి ఆ ఇచ్చేటువంటి బలి ఏదైతే ఉందో అది నువ్వు స్వీకరించి నువ్వు తృప్తి చెంది అందులో నివాసం